నాతో ఓటు గుద్దిస్తాం. బాచి నీకు పాలిటిక్స్ తెలీదు. లీవ్ ఇట్ టు మీ. అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్. ఐ టేక్ కేర్. బాటిల్స్ పెట్టారా? ఈ ఫాల్త్ గానికేమో మ్యాటర్ తెలియదు, అన్ని తెలిసి నేనేమో ఎవరికి షేర్ చేసుకోలేను. ఈ క్రైమ్స్ లో నన్ను అవాయిడ్ చేసాడు సార్. కుదరదు, నా కంపెనీ కావాలి. ఏరా బాయిల్ పీనట్ మసాలా లేదా? ముందే చెప్పొచ్చు కదమ్మా. నోర్లేస్తుందేంట్రా అడుక్కు తినేయదవా. అదేంట్రా చికెన్ 65 చేయలేదా? తెచ్చింది 1 కేజీ. దీంట్లో అన్ని ఐటమ్స్ ఎక్కడొస్తాయి మేడం? ప్రతిదానికి ఏదో ఒకటి చెప్పు పందిలాగా. మేడం, మొన్న ఇల్లు దులిపించుకున్నప్పుడు నెట్ఫ్లిక్స్ పాస్వర్డ్ ఇస్తా అన్నారుగా, ఇస్తారా? నీ బతుక్కి నెట్ఫ్లిక్స్ ఎందుకురా? ఆ? ప్లస్ 2 స్టోరీస్ 2 వచ్చిందంట. రోజు ఓ పావుగంట చూసుకుంటే జస్ట్ రిలాక్సేషన్ అంతే. రాస్కల్, ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదురా? నోట్లో బాటలు గుక్కేస్తా. యాతవా బాబాయ్, ఈ వయసులో ఏంటి చాకరీ? డిస్కస్టింగ్. ఎవడరా నువ్వు? బిల్డర్ బుల్రెడ్డి గారు అబ్బాయినండి. బుల్రెడ్డి గారిని కొడుకువారా నువ్వు? ఎంత ధైర్యం రా ఇడికి రానికి నీకు? స్లిప్ అవుకో. బాబు మనందరికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి వచ్చాడు. అవును సార్. As a treasurer, I have all details on fingertips. We suffered financial loss of 10 crores. ఇచ్చేస్తానండి. బ్రదర్ చెప్పింది అసలు ఈ 15 నెలల వడ్డీ సంగతి ఏంటి? ఇచ్చేస్తానండి. చక్ర వడ్డీ 28 crores బ్రదర్. టోటల్ 38 బ్రదర్. ఇచ్చేస్తానండి. చెప్పారు కదా బాబు హార్ట్ ఎక్స్ట్రా లార్జ్. అడ్డమైన వాటికి జిఎస్టీలు అంటున్నారు. అప్పు మీద ఉంటదా? దాంతో కలిపి 40. ఇచ్చేస్తాను మ్యామ్. ఇంకొంచెం ఎక్కువ అడగాల్సిందేమోనే. సార్, కన్స్ట్రక్షన్ టైంలో నాన్నగారు కొలెక్టరల్ కింద 10 acres పెట్టారు కదా, ఆ డాక్యుమెంట్స్ ఇచ్చేస్తే. అది ఎక్కడుంది? అది అమ్మేసే కదా ఈ టవర్స్ లేపా. కోకాపేట ల్యాండ్ అమ్మేశారా? బాబాయ్ నీకు తెలుసా? తెలీదురా, అసలు మనకంత ల్యాండ్ ఉందని కూడా తెలీదు. ఆ ల్యాండ్ మాకు తెలియకుండా ఎలా అమ్మేస్తారు? ఈ సెటిల్మెంట్ సీన్ కనుకుంటే ఆవాజ్ వస్తుంది. ముందు 40 కోట్లు కట్టివే. ఈ రోజు కోకాపేటలో ఎకరం 40 కోట్లు అంటే మీరే మాకు 360 కోట్లు ఇవ్వాలి. ఏం బాబాయ్? 360 కోట్ల. కష్టపడినా బ్యాంకులకు లంచం ఇచ్చినా, ఇంకోలకు దావత్ ఇచ్చినా, డాక్యుమెంట్స్ బయట తెచ్చినా, కొనడానికి పార్టీలు పట్టినా, మీ నాయన సంతకం ఫోర్జరీ చేసినా. And one more thing, while completing the construction, we suffered emotional stress. మరి మా బాబాయ్ సఫరింగ్ మాట ఏంటి? ఫిజికల్ గా, ఎమోషనల్ గా, సైకలాజికల్ గా నరకం చూసేటి పాపం పెద్ద ఆయన. స్విగ్గీ పైన వాడుకున్నట్టు వాడుకున్నారు. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. అలాంటి మాకు ఇవ్వండి, లేదా ప్రెసెంట్ ప్రైస్ కట్టండి అంతే. 10 ఎకరాలు. నువ్వెక్కడ దుర్మంకున్నావురా? పట్టే బాస్, బద్మాష్, బేకూఫ్, అవునా? నేను గమ్మునుడు, నడుస్తా. అవులే సాలే కూట్లే, నీ దమ్ముకి రారా చూసుకుందాం, కొట్టుకుందాం. బిడ్డా, నీ పక్కి నరం తీయకపోతే నా పేరు పీపీ సాంబశివరావు కాదురా. ఎమరాజా అయ్యిందా ఉన్నావు? పోరా నీ అబ్బా. నువ్వుగా ఆడొక లెక్క. ఏయ్, ఇంకా చూస్తున్నావురా? పోరా నీ అబ్బా. What did you say? నీ అబ్బా అన్నారా? నీ అబ్బా. చెప్తే విన్నారా? పైగా నేను ఆడంగుంటా. బీపీ టాబ్లెట్ మర్చిపోయినా, అందుకే జర కంట్రోల్ తగ్గిన. అన్ని సెటిల్మెంట్ చేసుకున్నా. జర నువ్వే మాట్లాడరా. అదే ఈ పెంట్ హౌస్ బాబాయ్ గారి పేరు మీద రిజిస్టర్ చేయాలి. But what about our entertainment? నీకెందుకు ఎంటర్టైన్మెంట్? అలాగే బాబు. ఏనాడన్నా మనం సరదాగా కూర్చుంటామంటే జాలి కాదంటాడా? అంటాడు. జాలి గతాన్ని మర్చిపోడు. మీ వల్గర్ బిహేవియర్ మొత్తం నా బుక్ లో కాదు, బుర్రలో ఉంది. ఈ కమ్యూనిటీకి నాన్నగారి పేరు పెట్టాలి. ఏదైనా టైటిల్ సైజ్ చేయండి చూద్దాం. బుల్ రెడ్డి బజార్. ఇదేమన్నా రైతు బజార్ రా? మ్యాన్షన్, బుల్ రెడ్డి మ్యాన్షన్. అని ఉండవే, ఇంకా గతం కాలే. నాన్నగారికి 6 అడుగుల కాంస్య విగ్రహం పెట్టాలి. అవి జనరల్ గా లెజెండరీ పీపుల్ కదా పెడతారు. ఇలాంటి నిష్ఠ దరిద్రుల కోసం 360 కోట్లు త్యాగం చేశాడంటే ఆయన లెజెండ్ కాదేంట్రా? అఫ్ కోర్స్ ఈస్ ద లెజెండ్. పెట్టేద్దాం. బాబాయ్, నీకేమైనా డిమాండ్స్ ఉన్నాయా? ఒక్కటుంది. ఏంటి? నెట్ఫ్లిక్స్, అమెజాన్, హాట్స్టార్, ఆహా, ఓహో, ఆల్ పాస్వర్డ్స్ నాకు కావాలి. సినిమాల్లో హీరోలు వాడుతుంటారు, అదిరిపోయినాయి. అన్ని బిగ్ బ్రాండ్సే. ఎలా ఉన్నాయి బాబాయ్? భలే ఉన్నాయిరా. నువ్వు వాడుకున్నాక నాకు ఇవ్వా? ఇవి మొత్తం నీకే బాబాయ్. బ్రాండ్ నువ్వు పట్ల. ఆ? మరి ఆ చెప్పులు నీకే. ఆ షూస్ అన్ని నీకే. ఒకేలాంటి చెప్పులు వేసుకోవాలని నాకు ఎప్పటి నుంచో కోరికరా. థ్యాంక్స్ రా. దరిద్రంలో కూరుకుపోయిన నన్ను బయటికి వెళ్ళటానికి ఆ దేవుడే నేను పంపించాడు. ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను లవ్ చేసిన అమ్మాయి కోసం ఇక్కడికి వచ్చాను. దానికి కొంచెం నీ హెల్ప్ కావాలి. నాకు పరువు ఇచ్చావు, నీకు ప్రాణం ఇచ్చేస్తాను. ఇంతకే అమ్మాయి రూపురేఖలేంటి, గుణగణాలేంటి? తెల్లం వచ్చాను. అమ్మా, అయ్యగారి పాత బట్టలు చెప్పులుంటే ఇప్పించండి అమ్మా. మీ పేరు చెప్పుకుంటాను. ఎన్నిసార్లు ఇయ్యాలరా? కరువు కొట్టాదమ్మా. పోనీ ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న కూరలన్నీ ఇవ్వండమ్మా, మీకు పుణ్యం ఉంటుంది.
స్మెల్ అదిరిపోతుంది రా శ్యామ్. వెరైటీలు గట్టిగా చేయించినట్టును. ఏం కస్తూరి? షూజు బాల్ మ్యాన్ 1 lakh ఎప్పుడు చూసుండవు. బయట ఇప్పాలా? అక్కర్లేదు వచ్చేయండి. బాబు వంటలు ఎలా ఉన్నాయి? చాలా మీ ఆవిడతో కర్రీ పాయింట్ పెట్టించు. అంటది కదా నెక్స్ట్ లెవెల్ అని. ఆ లెవెల్లో ఉంటది. అంకుల్ మీ మీ పిల్లలు నీ కంటికి బాలాకుమార్లా కనబడుతుందా? ఆల్రెడీ పెళ్లిడికి వచ్చిన కూతురుంది. అవును బాబు, పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాం. మీ సర్కిల్లో ఎవరైనా నెక్స్ట్ లెవెల్ లో ఉంటే చెప్పు, చేసేద్దాం. మేడం మేడం మీ మేడం బయట మేడం ఇతరేంటి ఇక్కడ ఉన్నాడు? గోపి బాబు నీకు ముందే తెలుసా? తెలుసా? మేడం ని చీట్ చేసి 5 lakhs చేంజ్ చూపిస్తాడు. అదేనా? అంటే మీరు సమీర పేరెంట్సా? అవును. సమాధానం చెప్పకుండా దొంగళ్ళ పారిపోతున్నాడేంటి? పోలీస్ కంప్లైంట్ ఇచ్చేద్దాం. ఏ కస్తూరి ఏం మాట్లాడుతున్నావు? చెప్పు తీసుకొని కొడతాం. ఇంకోసారి పేరు పెట్టి పిలిచావట. పోరా బయటికి. వాళ్ళేంట్రా అంత డామేజ్ గా మాట్లాడుతున్నారు? నువ్వు దొంగతనం చేయడం ఏంట్రా? మన బేస్ ఏంటి, మన వాల్యూస్ ఏంటి? ఇప్పుడు సాయి టెన్షన్ పట్టకుండా ఇటలీలో ఏం జరిగిందో చెప్పరా? చెప్పరా. ఆ తింగర్ నువ్వేంట్రా? అసలు ఏం జరిగిందో చెప్పు. చెప్తాను. చెప్తా బాబాయ్. €1 పెడితే ట్రాలీ వస్తుంది కదండి. €1 అంటే 90 రూపీస్ రా ఎత్తవా. మరీ మనిషిని ఇలా వాడుకోకూడదండి, అన్యాయం. ఏంట్రా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఎక్కడో సుల్తాన్ బజార్ లో జాకెట్లు కుట్టుకునే నీలాంటి వాళ్ళని ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చా? గాడిదని తెచ్చుకోలేరు కాబట్టి ఈ చాకరీ చేయించడానికి తీసుకొచ్చారు. మ్యామ్, ప్రొడ్యూసర్ గారు సేఫ్ గా రీచ్ అయ్యారమ్మా? ఇప్పుడే హీరోయిన్ ఫోన్ చేసింది సార్. ఏంటంట? కాస్ట్యూమ్స్, ఫుట్ వేర్, యాక్సెసరీస్ మొత్తం అన్ని టాప్ బ్రాండ్స్ ఒరిజినల్స్ కావాలంటండి. స్క్రీన్ మీద ఏం తెలుస్తుందమ్మా ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్? మీరు చూస్తే బడ్జెట్ 25 lakhs ఇచ్చారు. అవును, అన్ని ఒరిజినల్స్ అంటే అట్లీస్ట్ 50 lakhs అయినా అవుద్ది సార్. ఇప్పటికే ఓవర్ బడ్జెట్ నా వల్ల కాదు. 40 చేసుకోమ్మా. సార్, మీ సిచ్యువేషన్ నాకు తెలుసు కాబట్టి ట్రై చేస్తానండి. ఒకవేళ కుదరక ఏదైనా ఎక్సెస్ అయిందనుకోండి, అది మరి ఇంకా మీరే చూసుకోవాలి. చూస్తానులేమ్మా. ఏదో ఎక్సెస్ అన్నారు, అదేంటి మ్యామ్? 50 రౌండ్ ఫిగర్ చెప్పేస్తాను. ఇస్తాడంటారా? పేమెంట్ ఇస్తేనే మెటీరియల్ ఇస్తాం. అవతల షెడ్యూల్ చచ్చినట్టు ఇస్తాడు. ఏమండి తమరికి అయ్యో పాపం లాంటివి ఉండవే? అయి ఉంటే అడుక్కు తింటాం నీకులాగా. నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు. టాబ్లెట్స్ తీసుకున్నా. బాబు తెలుగా నువ్వు? అవునండి. సాయిరామ్, టైంకి బాగానే తగిలాడు. కస్టమర్ వచ్చారు, మళ్ళీ చేస్తాను. ఓకే. ఐఎమ్ సమైరా, ఫిల్మ్ స్టైలిస్ట్. ఎవరు చేస్తారండి? లీడింగ్ స్టార్స్ అందరికి. వావ్. 4 days షాపింగ్ ఉంది. వెహికల్ కావాలి. ఎంత తీసుకుంటావు? 2000 మ్యామ్. 1,80,000. మీరు ఇలా అన్ని రూపీస్ లో కన్వర్ట్ చేస్తే మంచి నీళ్ళు కూడా తాగలేరు ఇక్కడ. మా నాన్నగారికి క్యాన్సర్ బాబు. ఎవ్రీ వీక్ కీమో చేయించాలి. ప్రొడ్యూసర్ ఇచ్చిన బడ్జెట్ లో ఏదో కొంచెం సేవ్ చేసుకుని డాడీని కీమోకి తీసుకెళ్ళాలి. మీ నాన్నగారికి క్యాన్సరా? మీ నాన్నగారికి కూడా క్యాన్సరా? లేదండి, మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. ఇట్స్ మై బర్నింగ్ ఎమోషన్. చిన్నప్పుడు ఆయన చెప్పిన గొప్ప మాటే ఇన్స్పిరేషన్. ఏంటి బాబు అది? కష్టాలు సముద్రం లాంటివి. అవి దాటాలంటే షిప్ అయినా ఉండాలి, బోట్ అయినా ఉండాలి, కనీసం పడవైనా ఉండాలి. ఇందులో ఇన్స్పిరేషన్ ఏముందండి, కన్ఫ్యూషన్ తప్ప. అందులో ఉన్న డెప్త్ నీకేం తెలుసురా బుర్ర తక్కువ వెధవా. కరెక్ట్. మీ నాన్నగారి మైండ్ లో అంత గ్రేట్ థాట్ రావటం, నువ్వు దాన్ని బ్లైండ్ గా ఫాలో అయిపోవటం రియల్లీ ఇన్స్పైరింగ్. సో నైస్ ఆఫ్ యు మ్యామ్. మీ నాన్నగారు క్యాన్సర్ అంటున్నారు కాబట్టి లేదు. బాబు, ఈ దరిద్రపు కొట్టు హోటల్స్ కాకుండా పువర్ పీపుల్ కి షెల్టర్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? ఇది మిలాన్ మ్యామ్, అలాంటివే ఉండవు. దగ్గరలో ఏదైనా రైల్వే స్టేషన్ నుండి డ్రాప్ చేసామ్మా. రైల్వే స్టేషన్ ఎందుకు మ్యామ్? ఏముంది, లగేజ్ క్లోక్ రూమ్ లో పడేసి వెయిటింగ్ హాల్ లో పడుకోవచ్చు. మనమేనా రోజంతా ఉంటామేంటి? అడ్జస్ట్ అయిపోతాం. ఏమో పింకీ? కరెక్ట్ మేడం. ఏంటి కరెక్ట్? కుదరదు మేడం, ఎకానమీలో వచ్చాను, నేను అడ్జస్ట్ అవ్వలేను. రే, కృష్ణానగర్ లో సింగిల్ రూమ్ లో 10 మందితో పంది కుక్కలో పడుకుంటాం. ఇక్కడేం రైషు? ఇంత డబ్బు పిచ్చి చూడకూడదండి. డబ్బు పిచ్చి కాదురా, దాకముఖం ఎదవా. అవసరం. మీ ప్రాబ్లం నాకు అర్థమైందండి. మా ఫ్రెండ్ ఒకటి ఇక్కడ హోమ్ స్టే రన్ చేస్తున్నాడు, నేను అక్కడే ఉంటున్నాను. మీకు అబ్జెక్షన్ లేకపోతే మీరు కూడా అక్కడే ఉండొచ్చు. పర్ రూమ్ ఎంత చార్జ్ చేస్తారు బాబు? వెరీ రీజనబుల్ మ్యామ్. విత్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ €200. మాకంత బడ్జెట్ లేదమ్మా. పైగా నాన్నగారి కీమో సంగతి నీకు తెలుసు కదా. తెలుసండి, నేనేదో ఒకటి చేస్తాను. నువ్వు చేస్తానన్నావంటే చేసేస్తావు. నేను చూస్తేనే అర్థమవుతుంది. మా నాన్నగారు ఒకసారి గొప్ప మాట చెప్పారండి. ఎవరేం చెప్పినా నమ్మేమనా? కాలికి ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళు తీసేయచ్చు, కానీ కంటికి గుచ్చుకుంటే కన్నే తీసేయాలి. వీళ్ళ నాన్న ఇతనికి నోటుకొచ్చిన మాటలన్నీ చెప్పి దేశం మీద వదిలేశాడు. ఏమైపోతాడో ఏంటో. అప్పాజీ, వీళ్ళు తెలుగు వాళ్ళు, సినిమా వాళ్ళు. 5 days స్టే కావాలంటే తీసుకొచ్చాను. పేమెంట్ చెప్పు. వాళ్ళ ఫాదర్ కి హెల్త్ ప్రాబ్లం అంట. ఇచ్చింది తీసుకుని బ్యాలెన్స్ నా అకౌంట్ లో వేసుకో. నువ్వు ఒకడవే నాన్న పేరు చెప్పేసి అన్ని నెత్తి మీద వేసుకుంటావు. మా ఇద్దరికి నాన్న పిచ్చి కాదు, డబ్బు పిచ్చి. వీటికి ఇచ్చిన సెడిషన్ అయిపోయినట్టు. ఏంటా సౌండ్? ఎవరి కిలో? ఎవరు లేరండి. ఎవరు లేకపోవడం ఏంటి? అంత సౌండ్ వస్తుండే చూస్తాను.